హాయ్ అభి. హాయ్ అన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ సో అండ్ మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూడా. అయ్యో థ్యాంక్ యూ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు కూడా. ఓకే. నీ లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒకరు ఉంటారు కదా, ఆ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు నా లైఫ్లో. శ్రీరామ్ వర్మ అని నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. Okay. ఆల్మోస్ట్ 5th క్లాస్ నుంచి మా జర్నీ ఓకే. ఇప్పుడు దాకా నాకు సపోర్ట్గా, నా బ్యాక్ బోన్గా ఉన్నాడు. మీ ఇద్దరి మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? మెమొరబుల్ అంటే ఇన్ని ఇయర్స్లో చాలా ఉంటాయి, ఒకటని లేదు, అమ్మో చాలా ఉన్నాయి. ఎందుకంటే గోవా వెళ్ళినప్పుడు కానీ ట్రిప్స్కి మ్యాక్సిమం మేము హ్యాంగ్ అవుట్ అయినప్పుడు ట్రిప్ ఫ్రెండ్ అంటారు. ట్రిప్స్ అంటే ట్రిప్ ఫ్రెండ్ అనే కాదు, Okay. ఎక్కడికైనా హ్యాంగ్ అవుట్ అయినా కూడా అంతా ఇప్పుడు చిల్లే కదా, ఓకే. చిల్ అవుతూనే ఉంటాం. సో చాలా మెమరీస్ ఉన్నాయి, ఒక్కటని స్పెషల్గా ఏం లేదు. ఓకే. అండ్ వన్ మోర్, ఇంకోటి, నీ లైఫ్లో థ్యాంక్స్ కానీ సారీ కానీ చెప్పాలి అనుకొని చెప్పకుండా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే మిస్ సమ్ ఏదన్నా గొడవలు అవ్వాలి అట్లా, తర్వాత మనం మిస్ చేసుకుంటాం కదా, చెప్పాలనుకుంటాం కానీ చిన్న ఈగో అడ్డు వస్తుంది చెప్పడానికి మనకు. సో నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఎవరన్నా ఉంటే కనుక చెప్పొచ్చు. అంటే సారీ చెప్పే అంటే మనం ఏమీ తప్పు చేయలేదు కాబట్టి సారీ చెప్పే అవసరం రాలేదు ఇప్పుడు దాకా. ఓకే. సో ఏంటంటే థ్యాంక్స్ చెప్పాలి కొంతమంది. ఆబ్వియస్లీ నువ్వు చాలా కూల్ కాబట్టి ఆటోమేటిక్గా గొడవ పడి ఉండవు. అస్సలు ఉండవు కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ రావు. కానీ థ్యాంక్స్ చెప్పాలి. సో ఫస్ట్ వీడికి, శ్రీరామ్ వర్మకి. ఓకే. చిన్నప్పటి నుంచి నన్ను ఇంత సపోర్ట్ చేసి, అంటే వాడు ఏదన్నా కూడా నన్ను, ఇప్పుడు నా బర్త్డే వస్తున్నా, ఏదన్నా నా ఇంట్లో ఈవెంట్ వస్తున్నా కూడా, మా మదర్ బర్త్డే వస్తున్నా వాడు హడావిడి చేస్తాడు. ఓకే. సో అన్నిటికీ ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతున్నా ఈ ఫీల్డ్లో. ఈ ఫీల్డ్కి ముందు కొంచెం ఆ స్ట్రగుల్స్ ఉంటాయి కదా, బిగినింగ్ స్టార్టింగ్ ట్రబుల్స్ కానీ అట్లా స్ట్రగుల్స్ కానీ. సో ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళడం అదంతా వాడే తీసుకెళ్ళేవాడు నన్ను. మేము ఉండేది దూరము, మనం అంతా జూబ్లీహిల్స్ మాదాపూర్ తిరుగుతూ ఉండాలి ఆడిషన్స్కి ఇవన్నిటికి. సో ఇటు రావాలంటే మొత్తం వాడే తిప్పుతా ఉన్నాడు, ఏమైనా ఖర్చులు ఉన్నా వాడే చూసుకునేవాడు. సో ఆల్మోస్ట్ మై బ్యాక్ బోన్, మా అన్నలాగా. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ శ్రీరామ్. అండ్ ప్రవీణ్, రోహిత్, సుమంత్, వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళు నా లైఫ్లో అంటే ఒక స్పెషల్ పార్ట్ అనమాట. బీటెక్ అంటేనే ఫ్రెండ్స్ కదా. సో బీటెక్లో మేము నలుగురం ఒక గ్యాంగ్, మెకానికల్. అసలు ప్రవీణ్ నాకు ఆల్మోస్ట్ 7th క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్. శ్రీరామ్తో పాటే మేము ముగ్గురం కలిసి చదువుకున్నాం, ఒకటే కాలేజ్, స్కూల్ అంతా. సో బీటెక్లో ఏంటంటే శ్రీరామ్ గారు వేరే చెన్నైలో చదువుకున్నాడు, నేను, ప్రవీణ్, సుమంత్, రోహిత్ నలుగురం ఒకటే క్లాస్. ఓకే. అసలు గోల అనమాట నలుగురం. నా బీటెక్ మెమరీస్ అంటే ఇంక అన్నీ వాళ్ళతోటే. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ మెమరీసే ఉన్నాయి. సో ఆ మెమరీస్ నాకు ఇచ్చినందుకు ప్రవీణ్, రోహిత్, సుమంత్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ Thank సో you మచ్ so అన్న, హ్యాపీ much. ఫ్రెండ్షిప్ డే.